రోషిని ఇంకా తయారైతుంది మేడం. ఓ మేడం రావా నువ్వు? బాను వచ్చినావా? వస్తుండు. రారా, పొద్దు పోయింది ఇంకా నెత్తెదుతున్నావు నువ్వు? వస్తూనే ఉంటుంది, నీకోసమే చూస్తున్నా నేను. ఇంత లేట్ అయింది? నేనా? నువ్వే లేట్ గా చేసినావు, మళ్ళీ నేను వచ్చే వరకు నెత్తే చూసుకుంటున్నావు, మళ్ళీ అంటున్నావు నన్ను. సరే అవ్వా, కరోనా సూది ఇప్పించుకున్నావా? మొన్ననే ఇప్పించుకున్నా. సరే పాప, లోహిత్ ఎంత లేట్ చేస్తుందో మనం ఇంత లేట్ చేసినాం. ఇక వాళ్ళ ఇంటి దగ్గర ఇంకెంతసేపు ఆగల్లో ఏమో. లోహిత రాజంది తిన్నావా లోహిత? తిన్నారా? లోహిత, రేపటి నుంచి నువ్వు డ్యూటీ బంద్ చేయొచ్చారా? అయ్యో గట్లాంటినవేందే బాను. మరి లేకపోతే ఏందే లోహిత, అసలుకే జనాలు కరోనా సోది ఇప్పించుకోనికి మస్తు భయపడుతురు. అందులో నువ్వు ఇస్తా అంటే నిన్ను చూసి భయపడి ఎవ్వరు ఇప్పించుకుంటేనే లేరే. అందుకే నువ్వు డ్యూటీ బంద్ చేస్తే మంచిది. బంద్ చేస్తా కానీ మరి మా ఇంట్లో ఎట్లా వెళ్ళాలి? మీరు ఇస్తారా మా జీతం పైసలు? మా జీతం పైసలు మేమెందుకు ఇస్తాం కదా, రిలేట్ అవుతుంది. మరి నన్ను ఎందుకు ఎగతాలు చేస్తురే? నడువురి. సరే కానీ బాను, ఇలాగా కింది వాడలకు వ్యాక్సిన్ వేయాలి. అవునా హరిత? పాప అన్నాడు, ఆ ఒక్క వాడలోకి వేస్తే మన పనే అయిపోతుంది. ఇలా ఏం వేసుడో ఏమో బాను, 3 నెలల నుంచి జీతాలు లేవు, ఏం లేవు. ఈ కరోనా సూదులు మాత్రం రోజు వేయాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ నౌకర్లు అంటే గట్లనే ఉంటాయి. అవునే హరిత, మీ అనిలు వ్యాక్సిన్ వేయించుకున్నానే? ఎక్కడక్క, నేను వ్యాక్సిన్ ఇస్తానేమో అని నేను నిద్ర లేవక ముందే పొద్దుగా లేచేటో పోతుండు, మళ్ళీ నేను డ్యూటీకి వచ్చే టైంకి ఇంటికి పోతుండు. ఎప్పుడు వేయాలి చెప్పు? చిన్న పనులకు సూదంటేనే భయపడతాడు. ఇంతవరకు ఏమీ లేదు. నేను గాడెత్తి పెరిగిండు, ఇప్పుడు సూదికి భయపడేంది హరిత? ఏం చేయాలి లోహిత? ఎంత బతులన్నా వ్యాక్సిన్ వేసుకోడు, ఏదో ఒక సాకు చెప్పి అవతల పడతాడు. కరోనా సూది ఇప్పించుకోకపోతే ఎక్కడ కరోనా వస్తా నాకు భయం అవుతుంది. ఆయన మాత్రం ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతుండు. అట్లానా? అట్లయితే మీ అనిల్ నాకు వదిలేయ హరిత, నేను వేస్తా వ్యాక్సిన్. ఏందక్క నువ్వేస్తావా? అనిల్కి సూదేసు నాతోనే కాలేదు, నీతోనవుతుందా? నువ్వు అట్లనే అను. ఇలా ఎటు పెట్టి మీ అనిల్కి నేను సూది వేసే తిరుగుతా చూడు. సరే వేస్తే కానీ ముందుగా అలా కింది వాడోళ్ళకైతే వేద్దాంపా. సరే అక్క వేద్దాం. సరే ఇప్పటికే మస్తు లేట్ అయింది. టైం 9 అవుతుంది, పోయినట్టుంది. ఇల్లు చూడ మళ్ళా దొరికింది అనుకో పట్టుకుంటుంది. అమ్మ పోయిందిరా, మనదే రాజ్యం. నేను జ్వరం వచ్చినప్పుడే సూది ఇప్పించుకోవాలంటే కరోనా సూదట. నిమ్మలంగా తిని అనుకుంటా వచ్చాక. రెండో డోస్ వేసుకున్నావా? ఒకటే వేసుకున్నా, ఇంకోటి వేసుకోలే. అయ్యో వేసుకోలేదా? వేద్దాం. ఓ హరిత, ఈ పోషావది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ది ఫస్ట్ డోస్ వేసుకున్నప్పుడు రాసుకుంటాం కదా. ఉన్నది. దొరికిందా? దొరికింది. ఓ పోషావా, ఆధార్ కార్డ్ లా మీ కొడుకు ఫోన్ నెంబర్ ఉంది కదా, మరి మెసేజ్ వస్తుంది. అటు పోషావా మెల్లగయ్యావా? మెల్లగానే వంట పడుతుంది. మీరు ఇచ్చి అవతల పడితే వీళ్ళకి ఎట్లా అవుతుంది అనుకున్నావు? రాయకు ఇట్లనే పట్టుకో. సరే మళ్ళా నువ్వు ఇప్పించుకున్నావా? ఇప్పించుకున్నా. సరే రారే. ఇంకెన్ని ఇండ్లు ఉన్నాయో ఏమో. మీరు ఇచ్చి అవతల పడుతున్నారు, మేము ఎన్ని రోజులు పడుకోను, మీరైతే వర్రి. అగో నీ గురించే కదా వేసింది, మా కోసమా? 2 రోజులు జ్వరం వస్తుంది. ఆగు, జ్వరం వస్తుంది, లేకపోతే లేదు. తీరా అదే హరిత. కరోనా సూది ఇప్పించుకున్నావా? ఎప్పుడు? 2 డోసులు ఇప్పించుకున్నావా? మరి మీ వల్ల ఒకటే డోస్ వేసుకున్నావా అని అంటారు? లేదు సార్, ఆగో ఆమెను అడుగు.
సాకలానా లేదు నువ్వు ఒకటే ఇప్పించుకున్నావట మీ కొడుకు చెప్తాండు అక్కడ 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 అన్న అబద్ధాలు చెప్తుంది ఒకటి తీసుకొని రెండు వేయించుకోవాలి ఒకటి ఒకటే ఒక్కడే ఇప్పించుకున్నాడు ఎల్లమ్మ వ్యాక్సిన్ వేయించుకుందా సెగ్గై రెండు ఒకటే ఇప్పించుకున్నావు రెండు వేయించుకున్నా వద్దామా నాకు రెండు ఇప్పించుకున్నా వద్దు వేయడం వద్దు రెండు ఇప్పించుకున్నా నాకు జ్వరం వస్తుంది నేను చాతగాని దాన్ని జ్వరం ఎందుకు వస్తుంది మాట 2-3 రోజులు అవుతుంది ఊరికి వస్తుందా ఏం కదా వేయర్రే వెళ్ళమ్మా కదా అరే వద్దంటే గట్లా చెప్తారు వద్దు నేను రెండు వేయించుకున్నా ఒకటే ఇప్పించుకున్నావు చెప్తున్నాను లేదు నా తోడు సత్యగా నా ధర్మం రెండు వేయించుకున్నాను బడికాడ ఒకటి దయపురం కాడ ఒకటి పోదాం బడికాడ అయితే వేసుకున్నాను జగపురం అబద్ధం దయపురం పోయినా పోదాం దయపురం పోదాం ఇప్పించుకోలేమంట వద్దు బిడ్డ వద్దు వద్దు నాకు జ్వరం వద్దు వద్దు నాకు వద్దు బిడ్డ కాదు వేయించుకో ఒకటే వేయించుకోండి అట్లా వేయించుకోవద్దు ఒకటే వేసుకుంటే రాయకు అట్లా ఉండండి రాయకు ఎప్పుడేసేది రాయకు ఓ గౌరక్క మీ అత్తకి 2వ డోస్ వేసినాము ఏం టెన్షన్ పడకుర్రి సరే వేసిరా ఎంత చెప్పినా ఇంటలేదు సరే పోతున్నాం మంచిగా తిను శ్రావణి ఉన్నవారా అక్క ఉన్నారా అన్ని అబ్బో కరోనా సూజలు అరే నువ్వు 2 డోసులు వేసుకున్నావు కదా అక్క 2 అయిపోయినాయి అక్క మొన్న వచ్చిన గవర్నమెంట్ దాకా నాకు 2 వేసుకుందామని అబ్బా వీళ్ళు పోయేటట్లేరుగా ముచ్చటేం బాగా పెడతారుగా అదే కరెక్టే కదా సరేరా సరే పోదా అరే మీ ఆయన వేసుకోలే కదా అవునక్క ఆయన వేసుకోలేదు అబ్బా కొంప ముంచినావు కదనే ఏంది ఇంకా వేసుకోలేడా వేసుకోకుండా ఏం చేస్తుండు ఇప్పుడైతే బాత్రూమ్ నుండి అక్క వేసుకోవడో నాకైతే తెలియదు మరి గట్లెట్లు వేసుకోడు కూర్చోర్రి ఆయన బాత్రూమ్ లోకి వెళ్ళినాకనే సూది ఇచ్చినాకనే పోదాము కూర్చోరా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ వేసుకోకుండా ఉంటాడా అమ్మా నువ్వనే చెప్పావు మరి మీ ఆయనకు చెప్పిన ఇంటలేడు తింటట్లేడుగా లేనిపోయిన రోగాలు వస్తున్నాయంటే మీ రోగాలు అసలు వీళ్ళకి నేను భయపడేది నేను పోతా సూది అట్టితో చూస్తా నీ అమ్మ ఏమే శ్రావణి అన్నా నీ గురించి ఆయన ఏ తువాలి నా గురించి ఎందుకో అయ్యో గట్ల చేస్తున్నావు కరోనా సూది ఇప్పించుకోవా ముందు నువ్వు ఇప్పించుకున్నావా మేము అప్పుడే ఇప్పించుకున్నాం కానీ ముందుగా నువ్వు కూర్చో నీకు ఇచ్చి పోతాం కూర్చోవడం కాదు కానీ ఆడ పెట్టిపోరి నేను తర్వాత వేసుకుంటా ఏంది తర్వాత వేసుకుంటావా అది అట్లా వేసుకునేది కాదు ఏమనుకుంటున్నావు అది వ్యాక్సిన్ మేమే వేసుకోవాలి అసలు కరోనా వ్యాక్సిన్ ఎందుకు వేస్తున్నారు అవో ఎందుకు వేస్తారు కరోనా రాకుండా వేస్తారు ఏంది కరోనా రాకుంటున్నా ఈ బాడీ చూసినావా ఈ బాడీకి కత్రిన కైపు వస్తుంది కానీ కరోనా రాదు ఏమంటావు శ్రావణి హలో నీకైనా పెద్ద పెద్ద బాడీ బిల్డర్లే బూడిద కలిసిపోయారు నువ్వెంత గమ్మున కూసో వ్యాక్సిన్ ఇచ్చి పోతాం సరేపో కూర్చో అన్న గమన కూర్చో ఇంకా మస్తు అన్నారు ఇప్పి మీ ఆయన ఆధార్ కార్డు తీసుకురాపో కొట్టు నువ్వు చిన్నగా మేడం అబ్బో కన్నుందని గట్టి కూర్చావు ఏం కత్తి అరే శ్రావణి సాయంత్రం వరకు జ్వరం గిట్ల వస్తే వస్తుండొచ్చు పారాసెటమాల్ వేసి తినబెట్టు సరేనా మేడం మోషన్స్ అయితాయా కత్రిన కైఫ్ అంటివి కండ లాంటివి సూదికి భయపడుతుంది బాడీ చూపిస్తుంది మేడం బాడీ అయితే మళ్ళీ కానీ మీ అనిల్కి కరోనా సూది వేసిర్రా అయినాక ఇప్పుడు పోయి వేయాలి ఇక ఆయనకి ఏం వేయలే కానీ నన్ను బిర్రు పట్టుకొని ఓ ఒకటే పిచ్చిర్రు అరిత ఇంటి దాకా పోయి రావాలా బాగా ఆకలైతుంది అయ్యో అట్లా అంటుంది ఏంది అబ్బా మా అనిల్కి ఇస్తా అన్నావు కదా అరే అవును కదా ఇవాళ ఎట్లా అయినా మీ అనిల్కి గుచ్చపోతా నేను అవునే ఒక్కడికి ఇస్తే అయిపోతుంది పారే నడువురి
ఏం చేస్తుండో ఏమో అసలు ఇంటికాడ ఉన్నాడో లేడో. నిన్నతో నాకు నెత్తి నొప్పి వచ్చింది. కట్టేసాను ఇవ్వాలి మీ అనిల్కి. ఇదే మంచి చర్చ మనం దుర్గొట్టుకొని చూడాలి. ఏ అర్థం నువ్వు కాళ్ళు పట్టుకో, లోయిత నువ్వు చేతులు పట్టుకో, నేను సూది గుచ్చుతా. బాను బాను ఇటు చూడే. ఇప్పుడు నేను లోయిత కాళ్ళు చేతులు పట్టుకున్నాను అనుకో, నువ్వు సూది ఇచ్చేటప్పుడు ఆయన తిరుగుతట్లనే. ఏయ్ నీ మొగనికి సూది అల్లా వద్దానే? మరి పట్టుకో. సరే సరే. దొరికినావు మంచిగానే, సూదిస్తా. అమ్మయ్య, ఈ ఊరు మొత్తంలో నీ మొగడు ఒక్కడే కరోనా సూది వేయించుకోలేని ఇంతసేపు బాధపడ్డాం. ఇప్పుడు ఆ పని కూడా అయిపోయినట్టే. అమ్మయ్య, ఇన్ని రోజులు చెప్పలేవేంది అర్థ? ఎప్పుడో వచ్చి కూర్చోపోదుము. అబ్బా నాకంత దోయలేదే. సరే తీయ అర్థ, నాకు మస్తు ఆకలి అవుతుంది. ఇక నేను ఇంటికి పోవాలా? సరే నేను కూడా పోతున్నాను. సరే పో, నేను కూడా ఇంకా తింటా. అబ్బా నాకు జ్వరం వస్తుందిరా, అయిపోయిందిరా పని. ఇన్ని రోజులు మంచిగా ఒంటరి కోతులు లెక్క సూది ఇప్పించుకోకుండా తప్పించుకొని తిరిగిన పట్టుకుని మార్చుకో. నాకు జ్వరం వస్తుంది, ఇక లేవా నేను. అమ్మా జనాలు కరోనా సూది వేయించుకోమంటే వేసుకుంటలేరే లోయిత. అవునే, అసలు వేసేదే వాళ్ళ కోసం కదా. మనం ఇంత కష్టపడి చేస్తుంటే వాళ్ళు అసలు మనల్ని తప్పించుకొని పోతున్నారు. ఇంత కరోనా వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. అది వాళ్ళకు అర్థం అయితే లేదు. మన నుంచి మనం చూస్తే ఏదో దయాన్ని చూసినట్టు అనిపిస్తుంది వాళ్ళకు. రేపటి నుంచి ఎట్లనైనా సరే ఇప్పించుకోని వాళ్ళని పండబెట్టి దొరికించుకోనైనా ఇయ్యాలి. చూసిరు కదా, మీరు కూడా ఎవరైనా కరోనా ఇంజక్షన్ ఇప్పించుకోకపోతే ఇప్పించుకోండి, లేకపోతే నేనే వచ్చిస్తా. అసలే తాడువే వస్తుంది, దాని పేరు ఒమిక్రాన్ అంట. మరి జాగ్రత్త మరి మీరు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో చూసిరు కదా ఫ్రెండ్స్, కరోనా సూది. మేమైతే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామంటే, కొంతమంది ఇంకా కరోనా సూది వేసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో తీసాము. మీలో కూడా ఎవరైనా ఇంకా వ్యాక్సిన్ ఇప్పించుకొని వాళ్ళు ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇప్పించుకోండి. కరోనా బారి నుండి బయటపడండి. ఓకే, వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుర్రి.